బండి సంజయ్ మొదలుపెట్టిన ప్రజాహిత మొదటి విడత యాత్ర ఈ రోజుతో పూర్తయింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలి దశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండగట్టు అంచన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర ఈ రోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాలు 2 మున్సిపాలిటీలో ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 81 గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మండలాల్లోనూ ప్రజాహిత యాత్రను పూర్తి చేశారు. ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో, మున్సిపాలిటీలో బండి సంజయ్ పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాకు చేసిన అభివృద్ధిని, వెచ్చించిన నిధులను పూర్తి వివరాలతో సహా ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాల్లోనూ వీటికి సంబంధించి నిధుల వివరాలతో పోస్టర్లను అంటించారు. మరోవైపు సిరిసిల్ల జిల్లాలో ప్రజాహిత యాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏ గ్రామానికి వెళ్లినా స్థానికులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రజాహిత యాత్ర ఆధ్వర్యం ఇప్పుడు మెడకా మీద తలకాయ ఉన్నవాడు ఎప్పుడు పొత్తు పెట్టుకోవడానికి ఇంకా క్లారిటీ ఉంటుందన్నా? చెప్పడానికి బుద్ధి లేదు, అకలు ఉండాలి. చెప్పడం 400 సీట్లు గెలుస్తున్నామన్నా. ఇప్పుడు తెలంగాణ దేశం మొత్తం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయింది. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు బహిష్కరించారు. ఆల్రెడీ రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు స్వాగతించారు. వాళ్ళే బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీని. అందుకే కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నేరుగా ఎన్నికల పోటీ కూడా రాజ్యసభ పోతున్నారు ఇవాళ. కాబట్టి ఎట్టి బస్సులో పొత్తు అనేది ఉండదు. కేసీఆర్ వేస్తున్నాడు, దానికి కాంగ్రెస్ పార్టీ నాకు సపోర్ట్ ఇస్తారు. కాంగ్రెస్ కోవట్లు ఉన్నారు, కేసీఆర్ కోవట్లు, వారు సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీలోని కేసీఆర్ కోవట్లు, కేసీఆర్ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాపాడుకునే ప్రయత్నం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు సేమ్ ఇట్నే అయిపోయారు. ఇదే టీవీలో బ్రేకింగ్ వచ్చింది. కేసీఆర్ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, ఇక మౌడి గారికి అవసరం లేదు, ఈయనే వ్యవసాయ శాఖ మంత్రి అయితే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు. పొత్తు అంటే ఏడ పొత్తు ఉందా? ఇప్పుడు మరి ఇంతవరకు ఎప్పుడైనా పొత్తు పెట్టుకున్నామా? మేము కలిసి పోటీ చేస్తామా? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము గారిని ఓడగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్లాన్ చేశారు మమ్మల్ని ఓడగొట్టడానికి. పార్లమెంట్ లో పోడియం దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. మరి వాళ్ళు మేము కలిసినామా? దాంతోపాటు కేసీఆర్ సార్ ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయంటే బీఆర్ఎస్, బీజేపీ పొత్తు, ఈ అంశం బయట తీసుకొస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అప్పుడున్న మంత్రులు పార్టీ వీడతారని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్లో పూజలు పెట్టి అందరిని పిలిపించుకొని నాకు కేంద్ర ప్రభుత్వంలో నాకు హామీ ఇచ్చారు, నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసిండ్రు, నాకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తున్నాడు, కేంద్రంలో పొత్తు పెట్టుకుంటున్నాం, మీరు ఎటు పోకూడదని చెప్పి అప్పుడు వాళ్ళ నాయకులను పిలిపించి ఇదే దొంగ మాటలు చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదే దొంగ మాటలు చెప్పిండు. ఆ నాయకులు బయటకు వచ్చి బీఆర్ఎస్, బీజేపీ పొత్తున కాంగ్రెస్లకు కోతి కొబ్బరికాయ దొరికంటే వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ పొత్తట అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి బీజేపీతో కాదు బీఆర్ఎస్ మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అని. జానారెడ్డి గారు ఏమన్నారు, మేము బీఆర్ఎస్ విడిపోయి పోటీ చేస్తాం కానీ కలిసి అధికారం పంచుకుంటామని చెప్పి జానారెడ్డి గారు అని. మళ్ళా ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారని చెప్పి ఇలా సిద్ధమైన తర్వాత మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిపించి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసిర్రు, అయితే వాళ్ళతోనో వీళ్ళతో కలిసిపోదాం, కేంద్రంలో మళ్ళీ మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, మీరు బీజేపీలో పోకండి,
మేము పొత్తు పెట్టుకుంటున్నాము అని చెప్పించి మళ్ళీ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసము కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇది. కేసీఆర్ కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. మేము మళ్ళీ చెప్తున్నాం, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒక ఎంపీగా ఇవాళ మేము క్లారిటీ చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కలున్నోడు ఎవ్వడు కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. అరే మేము 400 సీట్లు మేము గెలుస్తున్నామన్నా, మేము నరేంద్ర మోడీ గారికి గెలుస్తున్నాడు, ప్రధానమంత్రి అవుతున్నాడు, 400 సీట్లు గెలుస్తామని చెప్పి విశ్వాసం మాకున్నప్పుడు ఇవాళ 3వ స్థానానికి పోయేటువంటి బీఆర్ఎస్ పార్టీతోని మాకు పొత్తు ఏం అవసరం? అందుకే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇవాళ ఈ నెల 20వ తారీఖు నుంచి బీజేపీ రాష్ట్రంలో బస్సు యాత్రను ప్రారంభించబోతున్నాం. 5 క్లస్టర్లుగా ఈ బస్సు యాత్రను 20వ తారీఖున ప్రారంభించబోతున్నాం. 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉండే సీనియర్ నాయకులందరూ కూడా ఆయా క్లస్టర్లో, పార్లమెంట్లో, నియోజకవర్గాల వారిగా యాత్రలో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ, రాజకీయ సమీకరణాల విషయంలో కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ, బీఆర్ఎస్ పార్టీ గతంలో మోసం చేసిన విధానం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవ్వకుండా, నెరవేర్చకుండా, 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఏ విధంగా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలను కూడా చెప్పడానికే ఈ బస్ యాత్ర నిర్వహిస్తా ఉన్నాం.